జి ధర్మాపురి, ఆసిఫాబాద్ డిపో కండక్టర్. చిన్న పొరపాటుకు నన్ను సస్పెండ్ అయిన రిమూవల్ చేసిండ్రు సార్. నాకు 2 ఆడపిల్లలు సార్. తల్లిదండ్రి చేతగాని పెద్ద మనుషులు సార్. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్. ఉద్యోగం లేదు సార్. ఇల్లు గడవడానికి కష్టం ఉన్నది సార్. నా బిడ్డలు, నా భార్య, నా తల్లిదండ్రులు ఏదో ఘోరంగా హింసపడుతున్నారు సార్. నేను కూడా ఇంటికి పోలేక పరిస్థితులు ఉన్నా సార్. ఇప్పటి వరకు 20 మంది అయితే మా ఆర్టీసీ కార్మికులు చనిపోయారు సార్. నాది కూడా అదే గతి అనేది ఆలోచన వస్తుంది సార్. మానసికంగా చాలా కుంగిపోతున్నా సార్. దయచేసి సార్ దండం పెడతా సార్, నువ్వు దేవుళ్ళ ఎక్కడి నుంచి మా ఉద్యోగం పనిష్మెంట్ ఇచ్చాను కానీ ఉద్యోగం ఇవ్వండి సార్. ఇక ముందు తప్పులు చేయం సార్. మీతోని కానీ ఏడాలుంటే ఇంకా వేరే ఎవరైనా సార్ కన్నా అప్పైపోండి సార్. ఇంత ఘోరంగా హింసించకండి సార్. దండం పెడతా సార్. నా పేరు రాజు సార్. డిసెంబర్ డిస్టిక్ బాన్స్వాడ డిపో సార్. నేను 50 రూపాయలు ఫ్రాడ్ చేసినానండి. నన్ను డ్యూటీ నుంచి తీసేసి సార్ 5-6 ఇయర్స్ అవుతుంది సార్. నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి సజ్జన సార్ని కోరుతున్నాను సార్. సార్ నా పేరు వచ్చేసి పి మొగులయ్య, మియాపూర్ 2 డిపో. నేను డ్రైవరు. 2016లో 8వ నెలలో ఆబ్సెంట్ అయినా సార్. నేను డ్రైవర్గా ఆబ్సెంట్ అయినా. అమ్మ నాన్నలకు ఆరోగ్యం బాగలేదంటే సిక్కు లీవ్ పెట్టి ఊరికి వెళ్ళాను సార్. సిక్కు లీవ్ ఎలిజిబుల్ చేయలేదు. ఎస్టీఐ గారు ఉంటారు, అక్కడ కంట్రోలర్ ఉంటారు. ఆ విధంగా నాకు మళ్ళా ఒక వారం రోజుల తర్వాత నేను డిపోకి వచ్చిన తర్వాత షోకాజ్ నోటీస్ బోర్డులో అంటుపెట్టడం జరిగింది. నీ డ్యూటీ లేదు, నీ డ్యూటీ పోయింది అని వేధింపులకు గురి చేసి నాకు అప్పుడు 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఈ విధంగా చేస్తే నేను ఊరు వెళ్ళాను సార్. మళ్ళీ వచ్చాను, నీకు డ్యూటీ లేదు, ఐడెంటిటీ కార్డు ఇచ్చేసేయి, ఐడెంటిటీ కార్డు ఇచ్చేసేసి నువ్వు ఐడెంటిటీ కార్డు ఇచ్చేసి నీకు పికేజ్ తీసుకోపో అని చెప్పడం జరిగింది. దానివల్ల నేను సజ్జన సార్కు ఒకటే సార్ నేను కోరుకునేది, 14 నెలలు అవుతుంది సార్. 14 నెలల నుంచి మీకు దేవునికి ఎదురు చూస్తున్నాం సార్. మా అందరి ముఖాలలో మా పిల్లలకు రోడ్డు మీద పడ్డాం కాబట్టి మా పిల్లలు మేము బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మీరు కూడా మాకు ఉద్యోగాలు ఇస్తే చాలా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇస్తే మీ పేరు ఎల్లకాలం ఉండిపోతుంది సార్ అని కోరుకుంటున్నాం సార్. సజ్జన సార్కు 2 చేతుల జోడించి నమస్కరిస్తున్నాను సార్. అందరికీ డ్యూటీలు ఇవ్వగలరని కోరుతున్నాను సార్.